హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉదయ రాశి ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజైతే మరికొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈరోజు ఎగ్స్తో దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్ దమ్ బిర్యానీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఇక్కడ నేనైతే ఒకవైపు వాటర్ అయితే పెట్టుకున్నానండి రైస్ని కుక్ చేసుకోవడానికి. ఇంకొక వైపు అయితే దమ్ ఇవ్వడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి. అలానే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇవి హీట్ అయిన తర్వాత నేను ఆల్రెడీ ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకుని పెట్టుకున్నానండి. వాటిని ఇప్పుడు ఫ్రై చేయడం కోసం కొంచెం సాల్ట్, అలానే కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఎగ్స్ని అయితే అందులో ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై చేసుకుని పక్కకైతే తీసుకుంటున్నాను. మంచిగా ఫ్రై అవ్వాలండి. సో అవి ఫ్రై అయిన తర్వాత వాటిని అయితే పక్కకైతే తీసుకుంటున్నానండి. నెక్స్ట్ అదే ఆయిల్లోనైతే నేను బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకుంటున్నాను. చూడండి ఒకసారి. బిర్యానీ స్పైసెస్ కొంచెం ఫ్రై అవ్వాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిలోకి అయితే నేను నెక్స్ట్ ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. ఆనియన్స్ మనకి మంచిగా ఫ్రై అవ్వాలండి. అవి అంత మంచిగా ఫ్రై అయితే మనకి బిర్యానీ ఫ్లేవర్ అనేది అంత బాగుంటుందండి. నెక్స్ట్ ఇంకా బిర్యానీ స్పైసెస్ కూడా నేను రైస్ కుక్ చేసుకోవడానికి వాటర్ పెట్టుకున్నాను కదండి. అందులో కొన్ని బిర్యానీ స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, ఎందుకంటే రైస్ పొడి పొడిగా రావడానికి, కొంచెం నిమ్మరసం, అలానే కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి. వేసుకుని వాటర్ అయితే బాయిల్ అవ్వడానికి పెట్టాను. నెక్స్ట్ ఇందులో ఆనియన్స్ వేసాను కదండి, అందులో 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. తొందరగా ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతాయని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ నేను జీడిపప్పులను అయితే ఫ్రై చేసుకుంటానండి. దమ్ పైన గార్నిష్కి వేయడం కోసం అయితే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కొన్ని జీడిపప్పుల్ని ఫ్రై చేసి పక్కకు తీసుకున్నానండి. ఇంకా చూసారు కదండి, ఆనియన్స్ అయితే మనకి మెత్తగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో కొంచెం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి వేసాను. నెక్స్ట్ 1 కప్పు టమాటా పేస్ట్ అయితే వేసుకున్నానండి. ఆల్రెడీ నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ 1 కప్పు పెరుగు అయితే వేసుకున్నానండి. వీటిని కొంచెం ఫ్రై అవనివ్వాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని మంచిగా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. అలానే బిర్యానీ మసాలా కూడా వేసాను. చూడండి ఒకసారి. వీటన్నిటిని ఒకసారి కలుపుకుని ఆ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇందులోనే ఎగ్స్ని కూడా నేను ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాను కదా, ఆ ఎగ్స్ని కూడా ఇందులో వేసుకున్నాను. అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసానండి. అవి ఆయిల్లో అలా సిమ్లో పెట్టి అలా ఫ్రై అవుతూ ఉండనివ్వండి. ఇటు సైడ్ అయితే వాటర్ అయితే బాయిల్ అయ్యాయి. అందులో నేను ఆల్రెడీ 1/2 అవర్ ముందు రైస్ని అయితే కడిగి పెట్టుకున్నానండి. ఆ రైస్ని ఆ వాటర్లో వేసి ఉడికిస్తున్నానండి. చూసారు కదండి, రైస్ ఇలా పట్టుకుంటే పలుకు అనేది మనకు కనిపించాలి. 50% అనేది రైస్ ఉడకాలి. సో ఆ రైస్ని తెచ్చి ఇక్కడ నేను 2 లేయర్స్గా అయితే వేసానండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఫస్ట్ లేయర్ వేసిన తర్వాత నేను కొంచెం గ్రేవీని పక్కకు తీసి పెట్టుకున్నానండి. ఆ గ్రేవీ అండ్ ఎగ్స్ని ఫస్ట్ లేయర్ తర్వాత అయితే వేసాను. వేసి అందులో కొంచెం కొత్తిమీర, అలానే కొంచెం నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసానండి. నెక్స్ట్ సెకండ్ లేయర్ వేసానండి. సెకండ్ లేయర్ వేసిన తర్వాత కూడా అంతే, కొంచెం గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర, నెయ్యి, నిమ్మరసం అయితే వేసానండి. వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని మూత పెట్టుకుని అయితే దమ్ముకైతే ఇచ్చానండి. సిమ్లో పెట్టుకుని ఒక 15 మినిట్స్ అయితే కుక్ చేశాను. పైన అయితే జీడిపప్పులు కూడా వేసుకున్నానండి. ఫ్రై చేసుకున్నాను కదా, వాటిని కూడా వేసాను. అలాగే నేను బరువుకి అయితే ఆల్రెడీ నేను రైస్ బాయిల్ చేసుకున్నా కదా, ఆ వాటర్ అయితే పెట్టానండి. చూసారు కదండి, 15 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఎగ్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఒకసారి. చూడండి బిర్యానీ అనేది ఎంత చక్కగా పొడిపొల్లాడుతూ వచ్చిందో ఒకసారి మీరే చూసేయండి. నేను ఇక్కడైతే టేస్ట్ చేస్తానండి బిర్యానీని.
బిర్యానీ అయితే చాలా సూపర్గా వచ్చిందండి. నిజంగా చెప్తున్నాను, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.